షాలోమ్ అందరికి. శ్రమకాల ధ్యాన కూడికలు మరి 12వ దినము దేవుని వాక్యం ఒకసారి ధ్యానిద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనం. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ప్రియమైన వారులారా, ఈ రోజుల్లో మరి ఎంతమంది తగ్గించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు? ప్రతి ఒక్కరూ తమ యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించుకోవాలని చాలా మంది ఆశపడుతూ ఉన్నారు. ప్రియమైన వారులారా, మరి లోకములో గొప్పవారెవరు, దేవునిలో గొప్పవారెవరు అనగా ఒకసారి మనం ఆలోచిస్తే లోకంలో గొప్పవారుగా డబ్బున్నవారు, అధికారం ఉన్నవారు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు గొప్పవారుగా ఉంటారు. అదేవిధంగా మరి దేవునిలో ఎవరు గొప్పవారు అనగా సేవ, త్యాగము, అణుకువ కలిగిన వారు గొప్పవారుగా ఉంటారు. ప్రియమైన వారులారా, ఆ రోజుల్లో మరి పరిసయ్యులు ఉండేవారు. వారు మంచి అంగీలు, నిలువుటి అంగీలు వేసుకుంటూ దేవుని వాక్యాలు మరి చెప్తూ ఉండేవారు. అదేవిధంగా మరి తమను తాము గొప్పవారుగా ప్రదర్శించుకునేవారు. ప్రియమైన వారులారా, వారు ఎలాంటి వారంటే దేవుని వాక్యం ద్వారా దేవుని ప్రేమను ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో, దేవుని యొక్క మరి ఆజ్ఞలకు దూరంగా వెళ్ళిపోతున్నారో వారికి దేవుని వాక్యము చెప్పి దేవుని ప్రేమను వారికి బోధించి వారిని దేవుని వైపు తిప్పి మంచి వారిగా వారిని మార్చే పరిస్థితులు వారికి ఉండేవి కాదు. కానీ దేవుడు వారితో ఉండి వారి జీవితాలను మారుస్తూ ఉంటే మీ యొక్క బోధకుడేంటి మరి పాపులతో ఉంటున్నాడు అని యేసుక్రీస్తుని కామెంట్ చేసిన వారై ఉన్నారు వారు. ప్రియమైన వారులారా, వారు యేసుక్రీస్తుని కూడా విమర్శించిన వారు. మరి మన జీవితం ఏ విధంగా ఉన్నది ఒకసారి పరిశీలించుకుందాం. ప్రియమైన వారులారా, సుంకరి ప్రార్థన ఒకసారి పరిశీలిస్తే సుంకరి ఏ విధంగా ప్రార్థన చేశాడంటే, ప్రభువా, ఆకాశం తట్టి నా ముఖమునెత్తి నిన్ను చూడడానికి కూడా అర్హత లేనటువంటి వాడిని, నన్ను కనికరించు, నన్ను క్షమించను ప్రార్థన చేశాడు. దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా సుంకరి ప్రార్థన నేను ఆలకించాను. అవును, తను తగ్గించుకున్నాడు. ప్రియమైన వారులారా, అణుకువ కలిగి మరి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ప్రియమైన వారులారా, దేవుని సన్నిధిలో మరి దేవుని దృష్టిలో గొప్పవారనేగా ఎవరంటే త్యాగము చేసేవారు. ఒకసారి జక్కయ్య గురించి పరిశీలిస్తే ఒకానొకప్పుడు లోకంలో గొప్పవాడు. ఎందుకంటే అధికారం ఉంది, ట్యాక్స్ కలెక్టర్. మరి కొంతమంది దగ్గర అన్యాయంగా డబ్బులు వసూలు చేశాడు. ఎప్పుడైతే దేవుడు తన గృహంలోకి అడుగుపెట్టాడో తన జీవితం మారిపోయింది, తన హృదయం మారిపోయింది. ప్రియమైన వారులారా, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా మరి 1 వంతు తీసుకుంటే వారికి 4 ఇంతలు మరి తిరిగి ఇచ్చాడు. ప్రియమైన వారులారా, మరి నీవు లోకములో గొప్పవాడిగా ఉన్నావా? త్యాగం చేసేవాడిగా ఉన్నావా? నిజంగా ఎవరి దగ్గరైనా నువ్వు అన్యాయంగా ఏమైనా లంచాలు తీసుకున్నావా? ఒకసారి పరిశీలించు. లేంటిని పాటిస్తున్న నీవు దేవుని వాక్యానికి విరుద్ధంగా లంచగొండిగా ఉంటే దేవుడు దాన్ని ఇష్టపడడు. దయచేసి ఒకవేళ నువ్వు ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వారి దగ్గరికి వెళ్ళి మరి వారికి అది తిరిగి ఇచ్చేయమని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. జక్కే చేసిన కార్యమును బట్టి దేవుడు ఆనందించాడు. నీవు చేసే కార్యమును బట్టి కూడా దేవుడు ఆనందిస్తాడు. దేవుడు నిన్ను గొప్పవాడుగా మరి పిలుస్తాడు. ప్రియమైన వారులారా, అదేవిధంగా మరి పౌలును కూడా చూస్తే ఒక సౌలుగా ఉన్నప్పుడు అధికారం ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ప్రియమైన వారులారా, హింసించువాడిగా ఉన్నాడు దేవుని బిడ్డల్ని. కానీ అది అతను గొప్పగా భావించాడు. ప్రియమైన వారులారా, సర్వసత్యం అతనికి తెలిసిన తర్వాత సేవ చేశాడు. తనకున్నదంతా మరి పక్కన పెట్టాడు. ప్రియమైన వారులారా, మరి సేవలో మరి అనేక సంఘాలని కట్టాడు. ప్రియమైన వారులారా, మరి త్యాగం చేశాడు తన జీవితాన్ని. ప్రియమైన వారులారా, మరి మన జీవితాన్ని త్యాగం చేసే స్థితిలో ఉన్నామా? సేవ చేసే స్థితిలో ఉన్నామా? మరి పరిచర్యలో నానా విధములు. ఒకవేళ నువ్వు పాస్టర్గా ఉండలేకపోవచ్చు, లేకపోతే ఒక ఎవాంజలిస్ట్గా ఉండలేకపోవచ్చు, కానీ పరిచర్యలో నానా విధములు. నీవు నీ సంఘంలో కూడా సేవ చేయొచ్చు, నీ ఆఫీస్లో సేవ చేయొచ్చు, నీ వ్యాపారం దగ్గర సేవ చేయొచ్చు, నీ ఇరుగు పొరుగు వారి మధ్య సేవ చేయొచ్చు, నువ్వు ఎక్కడైనా సేవ చేయొచ్చు, దేవుని సువార్త ప్రకటించవచ్చు. ప్రియమైన వారులారా, పేదవారికి నువ్వు ఆదరణకరంగా ఉంటూ దేవుని ప్రేమను పంచుతూ కూడా సేవ చేయొచ్చు. నీవు నిజంగా సేవ చేయాలనుకుంటే, దేవుని పరిచర్య చేయాలనుకుంటే నీలో ఉండాల్సింది త్యాగము, నీలో ఉండాల్సింది మరి నిన్ను నీవు తగ్గించుకోవడం. ప్రియమైన వారులారా, ఎవరైతే తను తాను హెచ్చించుకుంటారో వారు ఖచ్చితంగా తగ్గించబడతారు. పరిసయ్యులు తగ్గించబడ్డారు. ప్రియమైన వారులారా, జాలర్లైనను దేవుని అనుసరించిన వారు
తమను తాము ఉపేక్షించుకున్నారు, తమను తాము తగ్గించుకున్నారు, వారి యొక్క వలలను విడిచిపెట్టారు, దేవుని కొరకు త్యాగం చేశారు, దేవుని కొరకు తమ జీవితాలను సమర్పించారు. ప్రియమైన వారులారా, వారు ఈ లోకాన్ని తలక్రిందులు చేశారు. మరి పరలోక రాజ్యంలో కూడా మరి వారి యొక్క స్థానము చాలా గొప్పదిగా ఉంది, అపోస్తలుల స్థానం. ప్రియమైన వారులారా, దేవుడి దృష్టిలో గొప్పవారిగా ఉందాం, తగ్గించుకుందాం. దేవుడు తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే మరణమగునంతగా తగ్గించుకున్నాడు, మనుష్య రూపము దాల్చునంతగా తగ్గించుకున్నాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నంతగా తగ్గించుకున్నాడు. మరి నీవు ఎంతవరకు తగ్గించుకుంటున్నావు? నీ దర్పాన్ని పక్కన పెట్టు. నువ్వు అధికారివే, కానీ నువ్వు దేవుని బిడ్డవు మర్చిపోకు. నీకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, కానీ నువ్వు దేవుని బిడ్డవు మర్చిపోకు. నీకు చాలా ధనం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, కానీ నువ్వు దేవుని బిడ్డవు మర్చిపోకు. ఈ లోకంలో వచ్చే పేరు ప్రఖ్యాతులు, నిన్ను పొగిడేవారు రేపొద్దు నిన్ను తిడతారు, కానీ దేవునిలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను దీవిస్తాడు. నిన్ను దీవించే దీవెన ఎలాగుంటుందో తెలుసా? తరతరాల దీవెన. నిన్ను మాత్రమే కాదు, నీ తర్వాత తరములు కూడా దీవించబడతాయి. నీ పేరు చిరస్థానముగా మరి ఆయన జీవగ్రంథంలో రాయబడుతుంది. ప్రియమైన వారులారా, మరి నీవు తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? లెంటి కాలంలో భస్మ బుధవారం అంటే ఆ బూడిద దేనికి సాదృశ్యమో తెలుసా? తగ్గింపునకు సాదృశ్యం. భస్మ బుధవారాన్ని నుంచి నువ్వు లెంటిని పాటిస్తున్నావు కదా, నీలో తగ్గింపు స్థితి ఉందా? ఒకవేళ గర్వంతో ఎవరినైనా దూషించావా? వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకో. అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. నువ్వు చేసిన పాపముల్ని విడిచిపెట్టి ఆయన సేవలో కొనసాగుతూ త్యాగం చేసేవాడిగా ఉంటూ నిన్ను తగ్గించుకుంటే ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ తరతరాల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.